హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను దప్పడం చేస్తున్నానండి. దప్పడంకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను ఒక 4 స్పూన్లు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, బియ్యం పిండి. నేను ఒక 2 అవర్స్ ముందైతే ఈ పిండిని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి నేను నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. పోపు దినుసులు అండి 1 స్పూన్, ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఇందులో పసుపు, ఉప్పు, కారం పొడి అయితే ఏం చూపించట్లేదండి, ఎందుకంటే అవి కామన్ కదా వేయడము. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించాను. ఒక 3 స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పోపు దినుసులని యాడ్ చేసుకుంటాం. అలాగే ఎండుమిర్చి అండి. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఒక రెబ్బ కరివేపాకు, ఆనియన్ మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా